సూపర్ 6లో భాగంగా మరో ప్రధానమైన హామీ చెప్పింది సార్. మొదటిదే నా దగ్గర ఉంది, వీళ్ళు చూపిస్తాను మీకు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సూపర్ 6లో ఉందండి అది. సూపర్ 6లో ఉంది. ఒకసారి నా రూమ్లో తెప్పించమా. మేనిఫెస్టో ఉంటుంది. నిరుద్యోగ భృతి ఇప్పుడని కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఒక కాపీ రైట్ ఉంది, చెప్పింది చేయరని. బట్ కాపీ రైట్ ఉంది కాబట్టి ఇప్పుడు చేయడంతో సక్సెస్గా కనపడుతుంది. అది నమ్మలేదు జనం. సరే, అందుకని 10లో ఇప్పుడు చెప్పిన 6లో 4-5 అమలైన పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చిందండి. 2009 మీరు మర్చిపోయినట్టున్నారు. అవును, హామీలో. ఆ తర్వాత 2014లో ప్రతి ఒక్కళ్ళు కట్టకూడదు రైతు రుణమాఫీ విషయంలో. కట్టితే ఆ పెనాల్టీ అనేది తప్పేది వాళ్ళకి. అవును, పైగా 2-3 సార్లు 3-4 కొండలు తీసుకొచ్చి బదులు కొట్టారు. అందువలన బట్ ఇది ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు, మోడీ గారి ఉద్యోగాలు ఇవన్నీ అరచేతిలో వేయకుంటాం అండి. అసలు మనం మాట్లాడదాం, హోదా విభజన హామీ లేకుండా గటకెత్తిచ్చేసి అలా ఈయన అంటారు. అంటే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉంటుంది కదండి, ఆయన ఏం చెప్పారు? షణ్ముఖ వ్యూహం. షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి సంవత్సరాన సాలిన 10 లక్షల రూపాయలు మనం సాయం చేద్దాం. ఏమండి, లోన్ కాదు, సాయం చేద్దాం అంటే 2,500 మందికి 5 సంవత్సరాలు ఇంటూ 175 కాన్స్టిట్యున్సీస్. ఇవాళ చేసిన దాంట్లో ఆ షణ్ముఖ వ్యూహం షెడ్కి వెళ్ళిపోయినట్టుందండి. ఇవాళ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఆయన మాట్లాడారు, హోదా కోసం, విభజన హామీల కోసం ప్రాణం అర్పిస్తే. ఆమరణ దీక్ష అంటే ప్రాణం అర్పించలేదు. ఆమరణం అంటే చనిపోయేంత వరకు దీక్ష చేయటం. పోలీసులు ఏం భగ్నం చేయలేదు, ఎందుకని చేయలేదు కాబట్టి ఆయన. అందువల్ల దాంతోపాటు ఇంకో 2-3 విషయాలు మాట్లాడారు. దీనికి ఒక ప్రత్యామ్నాయం లేదని, కానీ కనిపెట్టారు ఆయన ప్రత్యామ్నాయం. నేను చేసిన దానికి బాధగా ఉన్నా, వారి అభిమానులకు ఒకటే చెప్తున్నాను, తిట్టుకోండి, కానీ నేను మాట్లాడేది మీ భవిష్యత్తు కోసం. కళ్యాణ్ గారిని ఇవాళ ఆ స్టేజ్లో ఉంటే కళ్యాణ్ గారు కానీ ఎవరైనా మహేష్ గారు ఎవరైనా 99% మీరు ఈ తెలుగు ప్రేక్షకులండి. నేను చెప్తున్నాను, ఇలా మిగతా లేదు కదా, వీళ్ళని నిలబెట్టిన దానిలో తెలుగు భాష మీద తిట్టమనండి. కానీ యువత కోసం నేను మాట్లాడుతుంటే ఉపాధి లేదు, యువత లేదు. ఆయన దానికోసం ఇంకో ప్రత్యామ్నాయం లేదు, వంటి కారణం రాసుకుంటా అని మాట్లాడారు. ఇవాళ వెళ్ళి ఆయన మాట్లాడుతున్నారు సభలో, ఉపాధి లేదు, ఇది ఉద్యోగాలు లేవు. అంతవరకు ఏం చేస్తారు? సినిమా హాల్లోకి వెళ్ళి చొక్కాలు చింపుకునే సంస్కృతి ఇండియాలో అక్కడ లేదు. ఈయన చెప్పిన తర్వాత ప్రతి 2-3 చోట్ల చూస్తే వాళ్ళందరూ సినిమాలకు వెళ్ళి చొక్కాలు ఎందుకు చింపుకోవాలండి? మామూలుగా సినిమా చూడొచ్చు. ఆనందర కళ్యాణ్ గారు గుర్రం నుంచి రాగానే నడుచుకుంటే వీరమల్లి సినిమాలో అసలు గుర్రం నడిపారండి ఆయన. రాగానే అద్భుతంగా ఎల్లు వేసుకోవచ్చు. కొంతమంది సీట్లు లేట్ అయితే బాక్స్ సీట్లు చింపేవారు, బాక్సులు లేట్ అయితే. అసలు చొక్కాలు చింపుకునేసి అందరూ చొక్కాలు చింపుకుని రావటం ఏంటో నాకు అర్థం కాదు. ఇంకోటి కూడా చెప్పారు ఆయన, యాక్సిలేటర్లు ఆ ఎనర్జీ ఎక్కడ పోతుంది, యాక్సిడెంట్ చనిపోయారండి. దీనికన్నా కారణం అని చెప్పి ఏడీబీ రోడ్ దగ్గర 6 సభ తర్వాత ఇంకొక హీరోలు ఎలా మాట్లాడతారు? ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు మీకోసం చూస్తున్నారని గుర్తుంచుకోండి, నెమ్మదిగా వెళ్ళండి, మీ సేఫ్టీ నా సేఫ్టీ అని మాట్లాడతాను. 3వ విషయం చెప్పారు ఆయన. వెంటనే మంత్రి గారు పిలిపించారంటే సభలోనే మంత్రి గారు, నేను చెప్తున్నాను వీళ్ళకి ఏం చేయాలి, స్టంట్ స్కూల్స్ పెట్టండి. ఏంటండి స్టంట్ స్కూల్స్? ఏంటండి ఉపాధి కేంద్రాలకు అక్కర్లేదు. మా యువత, ఈ యువత గురించి మాట్లాడుతున్నా నేను, ఈ యువత గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కనుక ఈశాన్య రాష్ట్రాలకు వచ్చి రాయితీలు, ఇన్సెంటివ్, ఇండస్ట్రియల్ రాయితీలు వస్తే 10 నుంచి 15 లక్షల మంది యువత ఇండస్ట్రియలిస్టులు అవుతారు. ఆ మార్వాడీలు, గుజరాతీలను బతిమాలుకుని నక్కపల్లిలో ఫ్యాక్టరీ పెట్టండి. నా ప్రజలు, ఎస్ మీరు మాట్లాడే ఈస్ట్ వెస్ట్ కూడా అనంతపురం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను, లేకపోతే శ్రీకాకుళం, వీళ్ళు కట్టే పన్నుల్లోంచి ఆ గుజరాతీ మార్వాడీల కంట వచ్చే 15 ఏళ్ళు రాయితీలు ఇవ్వాలంటే ప్రజలు పొళ్ళోడు కొట్టి కట్టిన పన్నుల్లోంచి. నేను చెప్తున్నానండి, నేను విచ్ ఇస్ ద ఫ్యాక్ట్ చెప్తున్నా. వీళ్ళు కట్టిన తర్వాత పొళ్ళోడు కొట్టే పన్నులు కట్టి వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చి నా యువతకి, ఎస్ మన యువతకి, వీళ్ళకి మాత్రం నెత్తి మీద టోపీ పెట్టి అంతగా అవసరమైతే దాన్ని ఏమంటారు, ఆర్య సనాతనవాదిగా మారి ఆమెన్ అన్నారు. ఆమెన్ అని ఎందుకన్నారు? ఆమెన్ అంటే క్రిస్టియన్ వాడండి. అంటే వాళ్ళిద్దరు పిల్లల్ని క్రిస్టియన్స్గా, ఆయన ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్గా చేశారు కాబట్టి ఆయన కూడా బాప్టిజం స్వీకరించారని చెప్పారు. చిన్నప్పుడు ఒక పర్సన్గా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఏ మతాన్ని తీసుకోవచ్చు, తప్పలేదండి. ఆయన కూడా మా ఇంట్లో దేవుడి పక్కనే యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది, చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తుని పూజిస్తాను, తప్పే ఉంది దాంట్లో, అయినా తప్పేం లేదు దాంట్లో. కానీ ఇవాళ మాట్లాడే విషయంలో మాత్రం టాపిక్ డైవర్ట్ అయ్యి స్టంట్ స్కూల్స్ అన్నారు. నిన్న ఆయన పుట్టినరోజున్న మెగా ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన గుర్తింపు ఉందండి. ఏంటంటే సేవా కార్యక్రమాలు. చిరంజీవి గారు కానీ హూమ్ ఎవరిట్ మేబీ ఎవరు వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉంది. ఇవాళ ఈయన పుట్టినరోజు నాడు మొత్తం కార్లన్నీ నిలుపుకుని స్టంట్స్, కార్లు, స్కూటర్లు తిప్పి, అది ఏదో ఒకటి చేశాడు ఆనవాయితీగా మారిపోతాను స్టంట్ స్కూల్స్. దానికంటే పెట్టేది వీళ్ళ పుట్టినరోజు చేయాలన్నా
ఇంకోటి కూడా కత్తులు కరవారాలు మీరు ఎందుకు వేయట్లేదు? అది కత్తులు పట్టుకుని కరవాల తలవార్లు పట్టుకుని ఆ ఊరేగింపులో ఆర్టీసీ బస్సులలో మహిళల ప్రయాణికులను ఎలా చూపిస్తారు? దేనికి సంకేతం అండి ఇది? ఎంతప్పుడు మీ దగ్గర మీ జిల్లాలో కోనసీమ కళ్యాణ్ జిల్లా అని అంబేద్కర్ కళ్యాణ్ చింపేశారు అనుకోండి. నిన్నది అసలే అంబేద్కర్ ఇష్యూలో గొడవ విశ్వరూప్ గారు షెడ్కి వెళ్ళారు. అంటే నాట్ నేనేం తక్కువగా ఎవరి గురించి మాట్లాడలేదు, ఇష్యూ అంత ఎమోషనల్ అయింది. సరే దాని గురించి ఆ కోనసీమకి తీసేసేయాలి, అంబేద్కర్ తీసేసి కళ్యాణ్ సీమ బట్టి అంటే ఒకరిద్దరు మాట్లాడిన దానికి మొత్తం నేను వద్దలేదు. కానీ బట్ ఈయన ఇచ్చిన పిలుపు గురించి మాట్లాడుతున్నాను. స్టెంట్ స్కూల్స్ పెట్టుకోమంటే కత్తులు తీసుకుని పుట్టినరోజు నువ్వు సేవా కార్యక్రమం చేయాలి. సత్య అద్భుతమైన ఉన్నారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు తీసుకొచ్చి? పోలవరం గురించి ఏం మాట్లాడారు? ప్రజల పొళ్ళోడు కొట్టి కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పన్నులు మానేసి ప్రజల పొళ్ళోడు కొట్టి వీళ్ళ వేసిన సెస్సులోంచి దాన్ని పునరావాసం కట్టాలని చెప్పి మాట్లాడారా? ఒక్క మనిషి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్పందించలేదంటే వీళ్ళు ఒక్కొక్కరికి పౌరుషం ఉందా? ఏంటంటే మాట్లాడతారు అసలు? దానికి మోడీ గారు అనుమతి అడుగుతారా? డెడ్ స్టోరేజ్ చేస్తే కేంద్ర బడ్జెట్లో వాళ్ళ అఫీషియల్గా బడ్జెట్లో డెడ్ స్టోరేజ్ పెడితే నిద్రపోతున్నారా? ఎర్రన్నాయుడు గారికి అవమానం. వాళ్ళ పైన ఎక్కడున్నాడు పెద్ద ఆయన, నాకు పరిచయం ఉందని కొంత. ఇవాళ అవమాన భారంతో ఆయన నిలబెట్టుకున్నాడు. ఆ రోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిందకుంటే వాళ్ళ పదవుల కోసం నేను ధైర్యం ఉంటే మీరు నాతో కేంద్ర మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా ఉండొచ్చండి. రామ్మోహన్ రెడ్డి గారు మీరు క్యాబినెట్లో ఈ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజీగా బడ్జెట్ విషయంలో చేసేసేందుకు ఆమోదం తెలిపారా లేదా? దయచేసి మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి. మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు? రండి, నా పక్కన ఉన్నారేనా? ఎందుకంత అనుమానం? ఎత్తు తగ్గించారంటే డెడ్ స్టోరేజ్ కొంచెమే కదా. కేంద్ర క్యాబినెట్ లో పునః సిగ్గుపడాలి కదండి. అది నిజమైతే క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. కాదండి, దాంట్లో పెట్టేసి హెన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ యాజ్ పర్ వీళ్ళ తాతగారు సొత్తు అండి. సర్వనాశనం చేసేసి ప్రాజెక్ట్ని వాళ్ళ ఇంకొకళ్ళ మీద దోసేసి ఆ రాజశేఖర రెడ్డి గారు చేశారు, లేదా ఇంకొకటి చంద్రబాబు నాయుడు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఎవరో చేస్తే కరెక్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు. కాదండి, అసలు చేయలేదండి, నేను చెప్తున్నా. ఎవరో చేశారు, 2 స్టేజ్లు ఇవాళ బడ్జెట్లో పెట్టారు. ఇవాళ ఇంకోటి ఇవాళ అంటే మీరు ఈ సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ స్టీల్ ప్లాంట్ గురించి నేను ఎక్కడ ఉన్నాను పక్కనే ధర్నాలో రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు కూడా చెప్తారండి. ఉంటే ఆయన అసలు మాట్లాడిందని నేనే ఆశ్చర్యపోయాను. అది ఒకసారి కళ్యాణ్ బాబు మాట్లాడిన ముత్తా శశిధర్ గారు ఇలా ఆశ్చర్యంగా చూస్తుంటే అది నేషనల్లో ట్రెండింగ్ అయిపోయింది చూసారా. నేను కూడా చూడాల్సిన పరిస్థితి అసలు. ఆయన చెయ్యి ఇడి తిప్పి అసలు అర్జెంట్గా ఎలా చేస్తారు చూస్తాను డ్యామ్ తీసుకుని మాట్లాడారంటే అసలు నిజమైన నేను పోస్ట్ కూడా పెట్టాను. వాళ్ళు బాధపడుతున్నాను. ఇలాంటి దమ్మున్నాడు వాళ్ళు ముఖ్యమంత్రి అయితే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళకని కూడా పెట్టిన వాస్తవం. నేను వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూసా. చంద్రబాబు నాయుడు గారు కాదండి, రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇంత యువనాయకుడు అవ్వాలని చెప్పి చంద్రబాబు ఆల్రెడీ 4 సార్లు అయ్యారు, 3 సార్లు అయ్యారు. ఇది కాదు అని ఈయన మీరు సెటర్లు వేస్తుంటారు. అది కాదు, ఈయన పెట్టాను మీరు కావాలి. నేను చాలా బాగా షేర్ కూడా అయింది. అది ఇవాళ బాధపడుతున్నాను. కాదు సార్, అట్లా ఉంటుందా రీజనల్ పార్టీలో? ఎందుకు కాకూడదు? రామ్మోహన్ నాయుడు ఓన్గా డెసిషన్ తీసుకుంటా పార్టీ. రామ్మోహన్ నాయుడు గారు కాదు, ఆ రోజు ఆయన మాట్లాడిన విషయం ఏమి కానీ స్పార్క్ ఉంది. ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో కూడా మాట్లాడగలుగుతాం కాకుండా తెలుగు భాష మీద కూడా పట్టుంది. భాష కాదు కదా, పార్టీ విధానం కదా అక్కడ ఇంపార్టెంట్. పార్టీ విధానం మాట్లాడు అంటే మాట్లాడతారు, బయటకు కాదు. సొంత కొన్ని పార్టీ విధానాలను ప్రభావితం చేసే ప్రశ్న కూడా ఉంటుంది. కొన్ని విషయాలు ఎర్రనాయుడు గారు ప్రభావితం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఉండగా. మొత్తం లైన్ మార్చకపోవచ్చండి, ప్రభావితం చేస్తారు. ఉపేంద్ర గారు ఉండగా ఆయన రామారావు గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో డిఫరెంట్ ఇష్యూ. ఇలా కాదు, ఇలా చెప్తే రామారావు గారు వినేవారండి.